హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ నెంబర్ 4 నేర్చుకుందాం. అయితే ఇంట్రడక్షన్ పార్ట్ చూసినట్లయితే ఆల్రెడీ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ 9th క్లాస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆఫ్ ది ఫామ్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆఫ్ ది ఫామ్. క్వాడ్రాటిక్ పాలినామియల్. quadratic polynomial of the form whatama ax square plus bx plus c comma a is not equal to 0. Okay, when we equate this polynomial to 0, when we equate this polynomial to 0, so ax square plus bx plus c equal to 0. When we equate this polynomial to 0, we get a quadratic equation. This is the quadratic equation where a comma b comma c are real numbers. A comma b comma c are real numbers. A is not equal to 0. So this is the quadratic equation. Quadratic polynomial ni 0 కి ఈక్వల్ చేస్తే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద రెక్టాంగిల్ అమ్మా. rectangle area of rectangle 300 square meter, but length is 2x plus 1 meter, breadth is x meter. So area equals to 300 square meter. Area formula length into breadth equals to 300 square meter. Length what amma? 2x plus 1, breadth x, so that equals to 300. So multiply 2x into x, 2x square plus 2 plus x once x equals to 300. So 2x square plus x minus 300 equals to 0. This is the quadratic equation. Next example 1 amma. Represent the following situations mathematically. ఇక్కడ 2 situations ఇచ్చారు. ఫస్ట్ సిచ్యువేషన్లో జాన్ అండ్ జీవంతి, ఓకే, జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. అంటే జాన్ అండ్ జీవంతి దగ్గర 45 మార్బుల్స్ ఉన్నాయంట. అయితే బోత్ లాస్ 5 మార్బుల్స్, ఇద్దరు కూడా 5 మార్బుల్స్ లాస్ చేసుకున్నారట. అయితే రిమైనింగ్ మార్బుల్స్ ప్రొడక్ట్ వచ్చేసి 124 అని చెప్పి ఇచ్చారు. అయితే వీళ్ళ దగ్గర ఫస్ట్ ఉన్నటువంటి మార్బుల్ నంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి నీడ్ అయ్యేటువంటి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్లో కాటేజ్ ఇండస్ట్రీ అమ్మ ఎవ్రీడే ఒక పర్టికులర్ నంబర్ టాయ్స్ని తయారు చేస్తూ ఉందట. అయితే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ వాజ్ ఫౌండ్ టు బి 55 మైనస్ ద నంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ డే. అంటే యాక్చువల్గా ఒక రోజు, అంటే ఒక సింగిల్ డే మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఒక్కొక్క టాయ్ యొక్క కాస్ట్ సేమ్ డే మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి టాయ్స్కి, నంబర్ ఆఫ్ టాయ్స్కి, ఫ్రమ్ నంబర్ ఆఫ్ టాయ్స్ అంటే నంబర్ ఆఫ్ టాయ్స్ నుంచి 15 రిమూవ్ చేస్తే వస్తుందంట. అయితే ఆ పర్టికులర్ డే మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఆ టాయ్స్ కాస్ట్ వచ్చేసి 750 అయితే టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టాయ్స్ కాస్ట్ ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చూడండి ఇక్కడ, లెట్ ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యాడ్ బి, లెట్ ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యాడ్ బి ఎక్స్ అని చెప్పి అనుకుందాం. దెన్ ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ జీవంతి హ్యాడ్, then the number of marbles Jeevanti had
ఏమవుతుంది, టోటల్ ఇద్దరి దగ్గర 45 ఉన్నాయి కాబట్టి ఒక దగ్గర ఎక్స్ అనుకుంటే అనదర్ పర్సన్ దగ్గర 45 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ లెఫ్ట్ విత్ జాన్. ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ left with John when he lost how many amma? When he lost 5 marbles. యాక్చువల్గా ఎక్స్ ఉన్నాయి, 5 లాస్ చేసుకున్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ 5 అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ left with జీవంతి when she lost 5 మార్బుల్స్ లాస్ చేసుకుంటే ఇప్పుడు జీవంతి దగ్గర ఎన్ని ఉంటాయి, యాక్చువల్గా 45 మైనస్ ఎక్స్, అందులో ఎన్ని లాస్ చేసుకుంది 5. సో 45 మైనస్ 5 వాటమ్మా, 45 మైనస్ 5 40. సో 40 మైనస్ ఎక్స్. సో జాన్ దగ్గర ప్రజెంట్ ఉన్నవి ఎక్స్ మైనస్ 5 అయితే జీవంతి దగ్గర ప్రజెంట్ ఉన్నవి 40 మైనస్ ఎక్స్. దేర్ ప్రొడక్ట్ ఏమని ఇచ్చారు మనకి, 124 అని ఇచ్చారు. ప్రొడక్ట్ ఏమని ఇచ్చారు, 124 అని ఇచ్చారు. యాక్చువల్గా ఏమైంది, ఎక్స్ మైనస్ 5 ఇంటూ 40 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 124 అమ్మ. సో ఎక్స్ ఇంటూ 40x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ తోటి మొత్తం మల్టిప్లై చేస్తే నెక్స్ట్ -5 తోటి -5 ఇంటూ 40 మైనస్ 200 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5x ఈక్వల్స్ టు 124. వన్స్ అగైన్ ఎక్స్ ఇంటూ 40x plus into minus x into x square minus into plus minus 540 is 200 minus into minus plus 5 into x 5x equals to 124. Okay, minus x square 40 plus 5 40x plus 5x what amma 45x minus 200 equals to 124. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తాన్ని అటు సైడ్ తీసుకెళ్దాం. అంటే -x² రైట్ సైడ్ వెళ్తే ఏమైంది, +x² ప్లస్ 45x రైట్ సైడ్ వెళ్తే -45x మైనస్ 200 రైట్ సైడ్ వెళ్తే +200. ఆల్రెడీ రైట్ సైడ్ +124 ఉంది, సో దట్ ఈక్వల్స్ టు 0. సో x² మైనస్ 45x ప్లస్ 324 200 ప్లస్ 124 324 x² minus 45x plus 324 equal to 0. Okay, this is the required representation of the problem mathematically. Okay, the number of marbles John had satisfy the quadratic equation x² minus 45x plus 324 equals to 0. Okay, this is the first one amma. Next second one, let the number of toys produced on that day be. Let number of toys produced on that day okay, on that day equals to be, on that day be x. అంటే x అనుకుందాం, ఒక రోజు ప్రొడ్యూస్ అయ్యేటువంటి టాయ్స్ని x అని చెప్పి అనుకుందాం. Therefore the cost of production of each toy that day ఏమవుతుందమ్మా 55 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో the total cost of production that day ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ అంటే ఎక్స్ అనుకున్నాం కదా. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి 55 మైనస్ ఎక్స్
నంబర్ ఆఫ్ టాయ్స్ వచ్చేసి ఎక్స్ కదా. సో ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ ప్రొడక్షన్ అంటే ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్ ఇది దేనికి ఈక్వల్ అని ఇచ్చారు. దేర్ఫోర్ ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు గివెన్ ఇన్ ప్రాబ్లం 750. గివెన్ ప్రాబ్లం 750 మల్టిప్లై చేద్దామమ్మా. ఎక్స్ ఇంటూ 55 ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 750. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టర్మ్స్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే ఏమైందమ్మా, ప్లస్ ఎక్స్ స్క్వేర్, ప్లస్ 55x రైట్ సైడ్ వెళ్తే మైనస్ 55x. ఆల్రెడీ 750 రైట్ సైడ్ ఇస్ దేర్ అమ్మా, ప్లస్ 750 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద quadratic equation amma. The number of toys produced that day satisfy the quadratic equation x square minus 55x plus 750 equals to 0. Example 2 amma, check whether the following equations are quadratic equation. First one, x minus 2 whole square plus 1 equals to 2x minus 3. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అనేది మనం చెక్ చేద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అమ్మా. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనో కాదో మనం చెక్ చేద్దాం. సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అమ్మా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ మైనస్ బి, ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 2 ఉంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ plus 1 equals to 2x minus 3. So x square minus 4x plus 4 plus 1 plus 2x transpose చేయండి left side minus 2x minus 3 transpose చేయండి plus 3 equals to 0. So x square minus 4x minus 2x minus 6x plus 4 plus 1 5 5 plus 3 8 equals to 0. So చూడండి, it is the of the form ax square plus bx plus c equal to 0. సో ఇది ఎలా ఉంది చూడండి, ax square plus bx plus c equal to 0 ఫామ్లో ఉంది. సో it is of the form, it is of the form, so it is of the form ax square plus bx plus c equal to 0. So the given equation is quadratic equation. Therefore the given equation is a quadratic equation. The given equation is quadratic equation. సెకండ్ ఈక్వేషన్ చూడమ్మా, ఇది కూడా చెక్ చేద్దాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదో. సో ఇక్కడ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ ఉందమ్మా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో నౌ మల్టిప్లై ఎక్స్ ఇంటూ ఎక్స్ వాటమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్, బి ఈజ్ 2 సో 2 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ plus 8 plus x square transposing LHS minus x square minus 2 square transposing LHS plus 4. Okay, 2 square value 4 equals to 0. So minus x square plus x square cancel. So x plus 8 plus 4, 8 plus 4 what amma 12, x plus 12 equal to 0. So ikkada x square term లేదు, there is no x square term. So it is not of the form, it is not of the form ax square plus bx plus c equals to 0. Therefore the given equation is not a quadratic equation.
the given equation is not a quadratic equation. Next third one amma, x into 2x plus 3 equals to x square plus 1. So ఇక్కడ మల్టిప్లై చేద్దాం. x into 2x 2x square plus x into 3 3x equals to x square plus 1. So 2x square plus x square transposing LHS minus x square plus 3x plus 1 transposing LHS minus 1 equals to 0. 2x square minus x square x square. X square means 1x square. 2x square minus 1x square x square plus 3x minus 1 equals to 0. So ikkada it is of the form. It is of the form. It is of the form ax square plus bx plus c equals to 0. Okay. So the given equation. Given equation is a quadratic equation. Given equation is a quadratic equation. Okay, right. Next one, fourth one amma, x plus 2 whole cube equals to x cube minus 4. x plus 2 whole cube equals to x cube minus 4 amma. So ఇక్కడ x plus 2 whole cube ni a plus b whole cube expandation amma. a cube plus b cube plus 3a square b plus 3ab square. So x plus 2 whole cube ni expand చేద్దాం. So a cube means x cube plus b cube means 2 cube plus 3 a square b means x square into b is 2 plus 3ab square means 3 into x into b square means 2 square. Okay, equals to x cube minus 4 amma. So x cube plus 2 cube equals to 8 plus 3 into 2 6x square plus 3 into 2 square and 4 3 4s and 12x equals to x cube minus 4. x cube cancel అయిపోతాయి. ఇక రిమైనింగ్ టర్మ్స్ రాద్దాం చూడండి. వాటమ్మా 6x square plus 12x plus 8 minus 4 ట్రాన్స్పోజ్ చేయండి plus 4 అవుతుంది ఈక్వల్స్ టు 0. సో 6x square plus 12x plus 12 ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ మనం దీన్ని 6 కామన్ చేస్తే x square plus 2x plus 6 ఈక్వల్స్ టు 6 2s కదమ్మా plus 2 ఈక్వల్స్ టు 0. 6 కామన్ చేస్తే x square plus 2x 6 2s కదా equals to 0. So x square, that implies x square plus 2x plus 2 equal to 0. So it is of the form ax square plus bx plus c equal to 0. So the given equation fourth one చూడండి. x plus 2 whole cube equals to x cube minus 4 అమ్మా. ఇది a plus b whole cube ఫామ్లో ఉంది. a plus b whole cube అంటే a cube plus b cube plus 3a square b plus 3ab square. This is the formula of the a plus b whole cube amma. So expand x plus 2 whole cube. A cube means x cube plus b cube means 2 cube plus 3a square b అంటే x square. a means x కదా, x square, b is 2 plus 3ab square. 3 into
x into 2 square equals to x cube minus 4. Okay, RHS side amma. So x cube plus 2 cube means 8 plus 3 2s 6x square plus 3 into 2 square means 4. 3 4s 12x plus x cube transposing LHS minus x cube minus 4 transposing LHS plus 4 equals to 0. X minus x cube plus x cube are cancelled. First write the x square term, 6x square plus 12x, 8 plus 4 what amma? 12 equals to 0. So common 6 common cheste x square, 6 2s 12, so 2x plus 6 2s 12, so 2 equals to 0. X square plus 2x plus 2 equals to 0. Okay, it is of the form ax square plus bx plus c equal to 0. So the given equation enti x plus 2 whole cube equals to x cube minus 4. So the given equation is a quadratic equation. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.